హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీబీఆర్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి కనిపిస్తుంది. ఏంటంటే, పాకిస్తాన్లోని కరాచీ నగరంలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగిందట. ఒకప్పటి కరడుగట్టిన గ్యాంగ్స్టర్ ఉజైర్ బలోచ్ ఎవరైతే ఉన్నారో సోదరుడు జుబైర్ బలోచ్పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారట. నిన్న జరిగిన ఈ దాడిలో జులై తీవ్రంగా గాయపడగా అటుగా వెళ్తున్న మరో ఇద్దరు పాదచారులు కూడా గాయపడ్డారట. ఈ ఘటనలో ఒకప్పుడు గ్యాంగ్ వారు తట్టుడిగిన లువారిలో, ఈ ప్రాంతం ఏదైతే ఉందో లువారి అనే ప్రాంతం మళ్ళీ హింస చెలరేగుతుందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయట. నిజమే కదా, ఒకసారి ఆగిపోయింది, అది మళ్ళీ ఎందుకు స్టార్ట్ అయింది. సో డాన్ పత్రిక కథనం ప్రకారం కరాచీలోని లువారి ప్రాంతంలో తన ఇంటి బయట జుబైర్ కూర్చొని ఉండగా ఈ దాడి జరిగిందట. మోటార్ సైకిల్పై వచ్చిన ఇద్దరు దుండగులు అతడిపై కాల్పులు జరిపి వేగంగా పరారయ్యారని సౌత్ డిఐజీ సయ్యద్ అసద్ రజా తెలిపారు. ఈ కాల్పుల్లో జుబైర్ ఛాతీ, పొత్తికడుపు భాగాల్లో బుల్లెట్లు దూసుకెళ్లాయట. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. గాయపడిన జుబైర్తో పాటు మిగతా ఇద్దరిని చికిత్స కోసం సివిల్ హాస్పిటల్కు తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం. అది పాపం వాళ్ళు దారిన వెళ్తూ ఉన్న వాళ్ళకి ఇద్దరికి దెబ్బతాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్యాంగ్ తగాదాలు, పాత కక్షల కోణంలోనే విచారణ జరుపుతున్నారు. జుబైర్పై 2012లో 7 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, అతను 2025 జనవరిలో జైలు నుంచి విడుదలయ్యాలని పోలీసులు తెలుపుతున్నారు. సో ఈ ప్రాంతంలో ఈ సంఘటన జరిగిన తర్వాత జనాలంతా చాలా భయపడుతూ ఉన్నారంటే వారి వాసులందరూ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారట. కరాచీలో ఆపరేషన్ జరిగినప్పుడు దుబాయ్, ఇరాన్లకు పారిపోయిన అనేక మంది గ్యాంగ్స్టర్లు ఇటీవల తిరిగి వస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. జుబైర్ కూడా కొన్ని నెలల క్రితం ఓ రాజకీయ పార్టీలో చేరాడని, ఆ పార్టీ జెండాలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశాడని ఓ సామాజిక కార్యకర్త చెప్తూ ఉన్నారు. సో మళ్ళీ ఈ రౌడీజం పెరుగుతుందేమో. సో ఇవి కూకటి వేళ్లతో సహా ఎక్కడైనా, నేను అనేది ఇప్పుడు పాకిస్తానా, దుబాయా, కరాచీయా, ఇంకొకట హైదరాబాదా, రౌడీజం అనేది ఉండకూడదు. నాకు తెలిసి ఒకప్పుడు ఎన్టీ రామారావు టైంలో ఇక్కడ హైదరాబాద్లో చాలా వరకు తగ్గింది. సో ఆ పరిస్థితులు మళ్ళీ రావాలి. థ్యాంక్ యూ.